నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. నేను విజయశంకర్. భారత రాజధాని ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో దట్టమైన పొగమంచు ఏర్పడింది. దాంతో చుట్టూ పరిసరాలు కనిపించని పరిస్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే రన్నింగ్ చేయాలన్నా శ్వాస ఆడని పరిస్థితి, త్వరగా అలసిపోవడం, రన్నింగ్ మధ్యలో బ్రేకులు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, దగ్గు విపరీతంగా రావడం, గొంతులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, పొగ, ధూళి, తక్కువ గాలి వేగం, వాహనాల నుంచి వచ్చే పొగ, పంట పొలాలను కాల్చడం వల్ల వచ్చే వాయు కాలుష్యం ఢిల్లీ మరియు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది. అక్టోబర్ నుండి జనవరి వరకు చలికాలంలో ప్రమాదకరమైన గాలి వీస్తూ ఉండడంతో అక్కడ ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు సైతం అనేకమున్నాయి. గత కొన్ని వారాలుగా ఉత్తరాది రాష్ట్రాలు విషపూరితమైన గాలి, మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీకి వచ్చే విమానాలు, ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఈ సమస్య వలన ఆలస్యంగా వెళ్లడం రావడం జరుగుతోంది. విపరీతంగా పొగమంచు కలిగిన ప్రాంతాలను నాసా ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఢిల్లీలో ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్లో లోకల్గా నిర్వహించిన సర్వేలో 81% కుటుంబాలు 3 వారాల్లోనే కాలుష్యం కారణంగా ప్రతి కుటుంబం నుంచి ఒక సభ్యుడు ఆసుపత్రి పాలవుతున్నట్లు తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని అమల్లోకి తేవడంతో బొగ్గు మరియు కట్టెల వినియోగం, డీజిల్ జనరేటర్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అధికారులు ఇంటి వద్ద నుంచే తమ కార్యకలాపాలు కొనసాగించాలని, ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే భారత రాజధాని ఢిల్లీ 3వ స్థానంలో ఉంది. వేగవంతమైన పారిశ్రామీకరణతో పాటు పర్యావరణ చట్టాలు బలహీనంగా ఉండడంతోనే దేశంలో కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ వినని పరిస్థితి మన అధికారుల వింత స్థితిని తెలుపుతోంది. పారిశ్రామిక నియంత్రణను పూర్తిగా కట్టడి చేయలేకపోవడం, ఫ్యాక్టరీలు కాలుష్య నియంత్రణ చర్యలను పాటించకపోవడం వలనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతోనే ఢిల్లీ AQI ఈరోజు ఉదయం 500 దాటింది. 100 లోపల ఉండాల్సిన AQI విపరీతంగా పెరగడంతోనే వాయు కాలుష్యం బారిన పడింది. గత 4 రోజుల నుంచి దట్టమైన పొగమంచు ఆవరించి ఉండడంతోనే ఎదుట వచ్చే వాహనాలు, వ్యక్తులు కనిపించకపోవడమే కాక శ్వాస వ్యవస్థపై కూడా పూర్తి స్థాయి ప్రభావం పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో ఎక్కువగా గోధుమలు పండిస్తారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో పంటను పండించాలంటే ఒక పంట పండించి పంట తీసిన తర్వాత ఆ మిగులును కాల్చివేస్తారు. దాంతోనే వస్తున్న పొగ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను వాయు కాలుష్యంతో నింపేసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి రోడ్లు ఊడ్చే ఫ్రీక్వెన్సీ పెంచడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం, నిర్మాణ వ్యర్థాలను తగ్గించడం లాంటి చర్యలు చేపట్టడంతోనే కాలుష్యాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రహదారులపై వాహనాల సంఖ్యను తగ్గించడంతో పాటు రోడ్డును శుభ్రపరచడం లాంటి చర్యలను చేపట్టింది. ఢిల్లీ కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనకపోతే ప్రజలు ఆసుపత్రుల పాలవడమే కాక మరణాల సంఖ్యను సైతం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. మొత్తంగా అసలు ఢిల్లీలో ప్రస్తుత కాలుష్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ దేశబోయిన శ్రీనివాస్ గారు లైవ్ ద్వారా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, పారిశ్రామీకరణ పేరుతోటి మనిషి ఎన్ని తప్పటడుగులు వేస్తున్నాడో ఢిల్లీ పరిస్థితి చూస్తుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కనీసం గాలి కూడా పీల్చుకోలేనటువంటి స్థితికి మనిషి చేరుకున్నాడంటే కాలుష్యం వల్ల ఎంతలా మనం వాతావరణాన్ని పాడు చేస్తున్నామో చాలా క్లియర్గా అర్థమవుతోంది. అసలు మొత్తంగా ఢిల్లీ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది శ్రీనివాస్? విజయ్, భారత రాజధాని ఢిల్లీ నగరము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి క్షీణించిందని చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారము ఉండాల్సిన దానికంటే 35 రెట్ల కాలుష్యము ఎక్కువగా ఉంది. జనరల్గా 100 లోపు కనుకనే కాలుష్యం ఏక్యూ అయి ఉన్నట్లయితే అది ఏక్యూ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపల ఉన్నట్లయితేనే కాలుష్యం ఉందని గగ్గోలు పెడుతుంటారు. కానీ ఇక్కడ ఈ రోజు ఎక్కడ ఢిల్లీలో ఈ రోజు 600 దాటినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. తర్వాత ఈ మధ్యనే లోకల్ సర్వే ఒకటి చేశారు. 81% వ్యాధుల బారిన పడ్డటువంటి వారు ఉన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు హాస్పిటల్లో. ఎట్లాంటి ఇబ్బందులు? శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మాట్లాడలేని పరిస్థితి, గాలి పీల్చుకోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నటువంటి. జనరల్ గా ఇదంతా ఎప్పుడు వస్తుందంటే ఈ అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ చలికాలం ఉంటుంది. ఈ చలికాలంలో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళందరూ ఏం చేస్తుంటే రబీ ఖరీఫ్ పంటలు వేసుకుంటారు. ఒక పంట అయిపోయిన తర్వాత ఆ పంట తీసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వ్యర్థాలను మొత్తం కాలుస్తారు. అక్కడ అది ఆచారంగా వస్తున్నటువంటి సంస్కృతి. ఆ కాలుస్తున్నప్పుడు ఆ వచ్చేటువంటి పొగ మొత్తం కూడా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా ఆవరించి అక్కడ ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రజల్ని. అయితే ఇది ఇక్కడ పంజాబ్ లో జరుగుతుంది, ప్లస్ ఈ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హర్యానాలో జరుగుతుంది. కానీ అదే సౌత్ ఇండియాలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే పంట పండించుగా ఉంటుందో దాన్ని దున్ని నీళ్లు పెట్టి అందులోనే ఆ వాటర్ లో మురుగనిస్తాం. కానీ అక్కడ పంటలో మాత్రం వాళ్ళు వెంటనే కాల్ చేయడం వల్ల అక్కడ వాయు కాలుష్యం ఏర్పడి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నట్టు సందర్భాలు. అట్లాగే పారిశ్రామికరణ పరంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ చుట్టుపక్కల, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా పారిశ్రామికరణ పరిశ్రమల ద్వారా వస్తున్నటువంటి వాయు కాలుష్యం మొత్తం కూడా సిటీలో మొత్తం నిండిపోతుంది. అట్లాగే వాహనాల సంఖ్య కూడా పెరిగింది. వాహనాల సంఖ్య పెరగడం వల్ల కూడా దాని ద్వారా కూడా కాలుష్యం, వాతావరణ కాలుష్యం వస్తుంది. జల కాలుష్యమే కాకుండా పరిశ్రమల ద్వారా వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం వస్తుంది, జల కాలుష్యం వస్తుంది. దీని ద్వారా ప్రజలందరూ కూడా ఇబ్బంది. చివరికి వీళ్ళందరికీ ఎట్లా వస్తుంది? మన నల్గొండ జిల్లాలో అయితే ఏ విధంగా అయితే కాళ్ళు వంకరపై, చేతులు వంకరపై ఇవన్నీ ఉన్నారో అట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. శ్వాసకోశం మీద దాంతో కూడా సైనసైటిస్ రావచ్చు, అస్తమాలు రావచ్చు, ఇవన్నీ కూడా టీబీ రావచ్చు. ఇవన్నీ రావడం వల్ల వీళ్ళందరికీ ఇబ్బంది. అందుకోసమే ప్రభుత్వం ఏం చేస్తుంటే ఒక సక్రమైనటువంటి నియమాలను ఏర్పాటు చేసింది. వాతావరణ కాలుష్యాన్ని ఎవరైతే కాపాడుతారో అందుకోసం ఏం చేసింది, ఈ జనరేటర్లను బంద్ చేసింది. జనరేటర్ తర్వాత బొక్కులు, కట్టె పొయ్యిలు వాడడం బంద్ చేపించింది పూర్తి స్థాయిలో. ఇవన్నీ బంద్ చేసిన తర్వాత కూడా ఇది పెరుగుతున్నటువంటి క్రమం ఉంది. ఎందుకంటే పంట పొలాల్లో జరుగుతున్నటువంటి ఆ మంటలను ఆపలేనటువంటి పరిస్థితి, పరిశ్రమల్లో వస్తున్నటువంటి వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని ఆపలేనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డులో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మాత్రమే అని చెప్పుకోవాలి ఇక్కడ మనం ఎంత మా విషయాన్ని కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. ఈ రోజు ఉదయము 682 ఏక్యూఐ వచ్చినటువంటి పరిస్థితి. ఇది చాలా తీవ్రతను తెలుస్తుంది. ఈ రోజు కూడా జనాలు బయటికి రాకుండా, ప్రజలు ఎవరు బయటికి రాకుండా ప్రభుత్వం ప్రకటనలు సైతం చేసింది. అయినప్పటికీ కూడా ఈ వస్తున్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి ఇంకా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ కాలుష్య మండలిలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఒక యాక్షన్ తీసుకొచ్చింది. 194(1) ప్రకారం ఎవరైనా బయట తిరిగినా వాతావరణ కాలుష్యాన్ని ఏర్పాటు చేసినా 25,000 రూపాయల జరిమానా విధిస్తూ ప్రకటనలు సైతం ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా
పరిస్థితి. ప్రజలు బయటికి రాక తప్పడం లేదు. పొద్దున్నే వాళ్ళు రన్నింగ్ కోసమో లేదా వాకింగ్ కోసమో వస్తున్నటువంటి ఆ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దగ్గు వస్తుంది, విపరీతంగా శ్వాస ఆడలేదు. దాని తర్వాత రన్నింగ్ 100 మీటర్లు రన్నింగ్ చేస్తే 100 మీటర్ల రన్నింగ్ లో 4 సార్లు 5 సార్లు ఆగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనంతటికి కారణం ఏంటంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడమే. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు అక్కడ బతకడం కూడా కొంతమేరకు ఇబ్బంది అవుతుంది. దాంతో అక్కడ బ్రతుకుతున్నటువంటి ప్రజలు కొన్ని ఊర్లకి అంటే కొన్ని రాష్ట్రాలకి యూపీ కావచ్చు, ఇంకా అవతల ఏరియాలకు కావచ్చు, లేకపోతే నార్త్ మన ఈస్ట్ ఇండియా కావచ్చు, అటువైపు వలసపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి కాలుష్యాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వమే కొంచెం చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వము కొంత పనులు చేసేటువంటి పరిస్థితులు మాత్రం తీసుకున్నదని చెప్పవచ్చు. అయితే అయినప్పటికీ అక్కడ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ సమస్య కూడా వస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విజయ్. ఎస్ శ్రీనివాస్, ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉందనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. గతంలో యమునా నదిలో మునకేస్తే సర్వరోగాలు పోతాయనేటువంటి నానుడు ఉండేది. కానీ ఈరోజు యమునా నది పరిస్థితి ఏ విధంగా ఉందంటే యమునా నది పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళినా కానీ ఏ రోగం వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే యమునా నది మొత్తంగా కూడా ఒక తెల్లటి నురగతోటి ఫామ్ అయ్యి కనీసం ఆ దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే నీటి కాలుష్యం కూడా అంతే స్థాయిలో ఉన్నట్లుగా కూడా అర్థమవుతోంది శ్రీనివాస్. అంటే ఎందుకు ఇలా అవుతోంది? కేవలం పరిశ్రమల వ్యర్థాలన్నీ కూడా ఆ నీటిలో వదిలేయడమేనా, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థను మొత్తం కూడా ఇటు యమునా నదికి మళ్లించడమా? ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడింది శ్రీనివాస్? విజయ్ చక్కటి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే జల కాలుష్యం కావడానికి కేవలం పరిశ్రమలతో పాటు ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా కలపడం, ఈ రెండు కలపడం వల్ల నీటిలో బుడగలు అనేటువంటి నురుగు అనేటువంటి వస్తుంది. ఈ నురుగు ద్వారా ఏమవుతుందంటే చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలకు కూడా ఈ నీరు కింది భూమి కింది పొరలో నుంచి ఆ నీరు పోయి కూడా ఆ నీటిని పీల్చుకోవడం వల్ల అదే మొక్కలు ఫలాలను ఇవ్వడం కావచ్చు, పుష్పాలను ఇవ్వవచ్చు. అవి తీసుకున్న తర్వాత మన శరీరంలో కూడా క్యాన్సర్ కారకాలు వచ్చేసి అక్కడ క్యాన్సర్ పేషెంట్లు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకొకటే కాదు, శ్వాసనాళాలు, దాని తర్వాత క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశము, హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కారణము పరిశ్రమలు, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది విజయ్. ఎస్, మరొక విషయం శ్రీనివాస్ గారు, కేవలం భారతదేశంలోనే అంటే ప్రపంచంలో ఒక ఇండెక్స్ తయారు చేసి ఎక్కువగా కాలుష్యం ఉన్నటువంటి 30 నగరాలను తీసుకుంటే అందులో దాదాపుగా 22 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయంట. అది కూడా ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. సరే, దక్షిణ భారతదేశంలో కూడా కొంత కాలుష్యం ప్రభావం ఉన్నప్పటికీ కూడా అంటే ఉత్తర భారతదేశం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతుంది? ఒకటి, అక్కడ వాతావరణం స్వతహాగానే కొంత చలిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాస్ అవి. కానీ ఒకటి పారిశ్రామికరణ నేపథ్యంలో వాటిని కట్టడి చేసుకోలేకపోవడం కావచ్చు, మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు పొలాల్లో ఆ పంటలు దహనం చేయడం వల్ల వచ్చేటువంటి గాలి కాలుష్యం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వాలకు పట్టడం లేదా? అంటే పరిస్థితులు ఇంత దారుణంగా తయారవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్ గారు? విజయ్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు అక్కడ విపరీతమైనటువంటి చలి ఉంటుంది. అదే సమయంలో ఈ పంటను దహనం చేసేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కాలుష్యం పెరుగుతుంది, చలితోటి ఈ కాలుష్యం పెరుగుతుంది. మూడో అంశం ఏంటంటే వాహనాల సంఖ్య ఎక్కువ ఉంది, దాంతో ఆ కాలుష్యం వస్తుంది. దాని తర్వాత పరిశ్రమలతో కాలుష్యం వస్తుంది. ఇవన్నీ కలిసి ఈ సమయంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయం ఏంటంటే వ్యవసాయదారుల ఆచార సాంప్రదాయం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అక్కడ పంట తీసిన తర్వాత ఆ వ్యర్థాలను కాల్చేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దానివల్లనే ఈ కాలుష్యం అనేటువంటిది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేసినట్లయితే రైతులందరూ కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఇది చేయమంటే ఇప్పటి వరకు కూడా దాని మీద పరిశోధనలు జరగలేదు. ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయని పరిస్థితి ఈ కాలుష్యం అనేది పంట పొలాల నుంచి వస్తున్న సందర్భం. రెండవ అంశం ఏంటంటే అక్కడ ఆ చలి ప్రాంతాల్లో కనుక దుమ్ముదీలు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక సౌత్ ఇండియాకు వచ్చినట్లయితే సౌత్ ఇండియాలో బెంగళూరు, మద్రాస్ లో కూడా కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మన హైదరాబాద్ లోకి వచ్చినట్లయితే హైదరాబాద్ లో 100 బిలో అంటే 62 AQI ఉన్నటువంటి పరిస్థితి. ఆ 62లో ఇప్పుడు మన ఆఫీస్ ఉన్నటువంటి సోమాజిగూడ కావచ్చు, దాని తర్వాత అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఈ ప్రాంతాలు ముఖ్యంగా ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ కూడా AQI 62గా ఉంది. అదే మీరు మద్రాస్ కనుక తీసుకున్నట్లయితే 165 ఉన్నటువంటి పరిస్థితి. బెంగళూరులో తీసుకున్నట్లయితే బిలో 200 ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి ప్రభుత్వాల చేతిలో లేదు. అధికారులు కంప్లీట్ గా నిర్లక్ష్యత ఉండడం వల్లే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
విజయ్. ఎస్, అంటే మరొక విషయం శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇటు ఢిల్లీ లాంటి నగరాల్లో అంటే ఎక్కువగా వాహనాలను వినియోగించడం కూడా ఇటువంటి ఒక పరిస్థితికి కారణమవుతోందని చాలామంది వాతావరణ నిపుణులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకుంటే ఇటువంటి సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలని త్వరితగతిన తగ్గించుకుంటూ ఎలక్ట్రానిక్ వాహనాల వైపు మళ్లాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తోంది. కాకపోతే ప్రజల్లో అవగాహన పెరగట్లేదా, లేకపోతే ఏ కారణం వల్ల ఎక్కువగా వాహనాలంటే ఒకే కారులో ఒక్కరే ప్రయాణించడం నగరంలో ఇటువంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితికి ఎక్కువ కారణమవుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఆ విషయాన్ని ఎలా చూడాలి శ్రీనివాస్ గారు? విజయ్, ఇక్కడ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ ఏంటంటే దీంట్లో BS3 పెట్రోల్, BS4 డీజిల్ 4 వీలర్లపై నిషేధాన్ని కూడా అమలు చేసింది. పాత వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో వాడద్దన్నటువంటి విషయాన్ని తెలియజేసింది. ఒకవేళ కనుక ఇవన్నీ తీసుకొచ్చినట్లయితే 20,000 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితులు. అయితే ఇంకొక విషయాన్ని బాగా గమనించాలి. ఇక్కడ 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్కి వచ్చాము. 4 వీలర్స్ కూడా విపరీతంగా పెరిగిపోవడము, దాని తర్వాత ఈ ప్రైవేటు రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆటోలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళు పెట్రోల్తో పాటు డీజిల్, దాని తర్వాత కిరోసిన్ ఇవన్నీ మిక్స్ చేసి జరుపుతున్నటువంటి సందర్భం. దీని ద్వారా ఇటువంటి ఆటోల ద్వారా వాతావరణ కాలుష్యం ఎక్కువగా పెరుగుతుంది. సో దాంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది. అంటే వెహికల్స్ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సో అందుకే ఇప్పుడు ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే గ్యాస్ కు సంబంధించినటువంటి గ్యాస్ ఉత్పత్తికి సంబంధించినటువంటి వెహికల్స్ తీసుకురావాలి. దాని తర్వాత ఇంకా మిగతా ఇప్పుడు వాటర్ తో వస్తున్నటువంటి వెహికల్స్ కూడా వస్తున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. వాటర్ తో వస్తున్నటువంటి వెహికల్స్, కరెంట్ తో వస్తున్నటువంటి వెహికల్స్, ఈ వెహికల్స్ తీసుకొచ్చినట్టయితే వాతావరణ కాలుష్యం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ దిశగా ప్రభుత్వాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ ఈ దిశగా ఆలోచించి పరిశోధనలు చేసి ఆ ప్రజలకు అందుబాటులో కనుక తీసుకొచ్చినట్లయితే వాతావరణ కాలుష్యం నుంచి, జల కాలుష్యం నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు విజయ్. ఎస్, అంటే కేవలం ఢిల్లీ నగరం మాత్రమే కాదు శ్రీనివాస్ గారు, ఇటు హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవల కాలంలో కొంత కాలుష్యం ఎక్కువ అవుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అంటూ ఇటు సౌత్ సిటీస్ చూసుకున్నట్లయితే మీరు ఇందాక చెప్పారంటే నిజానికి 100 లోపల ఉండాలి ఆ ఇండెక్స్ మీరు ఏదైతే చెప్తున్నారో, కాకపోతే దాదాపుగా 100ని దాటి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దాదాపు ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలకు లంగ్స్ పైన ఎఫెక్ట్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉందని వైద్యులు కూడా చెప్తున్నారు. అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, అంటే ఒకవైపు ప్రభుత్వాలకి కావచ్చు, ప్రజలుగా మనకి కావచ్చు శ్రీనివాస్ గారు? ఇక్కడ ప్రభుత్వాల బాధ్యత ఏమో ఇక్కడ వాతావరణ కంట్రోల్ చేసేటువంటి అవకాశానికి కావాల్సిన చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలి, గ్యాస్ వెహికల్స్ తీసుకురావాలి, నీటి ఆధారిత వెహికల్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ తీసుకొచ్చినట్లయితే వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే నార్త్ ఇండియాలో పంట పండించిన తర్వాత ఆ వ్యర్థాలను అక్కడ కాల్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని కూడా పూర్తిగా తీసేసి పరిశ్రమల ద్వారా వాళ్ళకు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి. దాని తర్వాత ఒకవేళ కనుక ఈ ప్రజల్లో కనుక ఈ వాతావరణ కాలుష్యంతో వాళ్ళ లంగ్స్ పాడైపోయి వాళ్ళకు వచ్చేటువంటి ఆస్తమా అటువంటి జబ్బులు వస్తున్నప్పుడు ఈ జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు ఇవన్నీ కట్టడి చేసినట్లు వస్తుంది. అయితే ఇంకొక విషయాన్ని గమనించాలి. మనం కేవలం స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు మాత్రం మాస్క్ ధరించాము, కోవిడ్ వచ్చినప్పుడు మాస్క్ ధరించాం. అట్లాగే ఈ వాతావరణ కాలుష్యంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి మాత్రం బయటికి రావాలి. సాధ్యమంత వరకు బయటికి రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చినట్లయితే మాస్క్ ధరించి బయటకు వచ్చినట్లయితే కొంత ఆ వాయు కాలుష్యం నుంచి కొంత మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మాత్రం డాక్టర్లు ప్రత్యేకంగా చెప్తున్నారు విజయ్. ఎస్, మొత్తంగా శ్రీనివాస్ ఏదైతే వాయు కాలుష్యానికి కావచ్చు, లేకపోతే జల కాలుష్యానికి సంబంధించి కావచ్చు, ఢిల్లీ లాంటి నగరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక నగరాలు ఉన్నప్పటికంటే అంటే ఇతర దేశాల్లో చూసుకున్నట్లయితే మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు ఉన్నాయి. అమెరికాలో కావచ్చు, లేకపోతే యూకేలో కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి సింగపూర్, చైనా లాంటి దేశాల్లో కూడా దాదాపుగా ఢిల్లీ కంటే అత్యంత ముందుగా ఉన్నటువంటి నగరాలు, లేకపోతే అత్యంతగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ రానటువంటి సమస్య కేవలం భారతదేశంలోనే ఎందుకు ఉత్పన్నమవుతోంది? అవగాహన రాహిత్యం వల్లే అంటారా? విజయ్, అబ్సల్యూట్లీ రైట్ వాట్ యు సెడ్.
ఇక్కడ అవగాహన రాహిత్యం ఉంది, అట్లా అధికారుల నిర్లక్ష్యం ఉంది. ప్రభుత్వాలు ఇటువంటి విషయం పైన పరిశోధనలు జరిపేందుకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయకపోవడం కూడా ఇక్కడ ఒక ముఖ్యంగా గమనికగా తీసుకోవచ్చు. కానీ ఇతర దేశాల్లో పోల్చినప్పుడు మీరు చెన్నైలో తీసుకోండి, హైయెస్ట్ మాక్సిమం AQI 850 కంటే ఎక్కువ ఉండదు. కానీ అక్కడ 850 నుంచి 900 ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే అక్కడ ఏం చేశారంటే ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని ముక్కు పెట్టుకొని తిరిగిన సంగతి మనం చైనా దేశంలో అక్కడ ఉన్నటువంటి సిటీస్ లో చాలా సిటీస్ లో చూసాం, జపాన్ లో చూసాం, అట్లాగే మీరు అన్నట్లుగా USA లో కూడా కొన్ని ప్రదేశాల్లో చూసాం. న్యూయార్క్ చూడండి, న్యూయార్క్ ప్రశాంతంగా ఉంటుంది అని అంటాం, కానీ న్యూయార్క్ చుట్టుపక్కల మొత్తం కూడా పరిశ్రమలే ఉంటాయి. దాని తర్వాత అక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అక్కడ కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత వెరీ ఇమీడియట్ గా అక్కడ ప్రభుత్వాలు ఎలర్ట్ అయ్యి పరిశోధనలు చేసి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఎక్కువగా ఇంకోటి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ లో చలి ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ వాతావరణం యూరోపియన్ ఏరియా, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి 27 దేశాల్లో కూడా ఇట్లాంటి పొల్యూషన్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఎక్కడా కూడా లేదు. కేవలం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, దాని తర్వాత అట్లాగే వెహికల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, ప్రభుత్వాల నిర్లక్ష్యత ఉన్నటువంటి ప్రాంతాల్లో, పరిశోధనలు జరిగినటువంటి ప్రాంతాల్లో, అట్లాగే డాక్టర్ల మాటలు వినన్నటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఇవన్నీ తగ్గించడానికి ప్రభుత్వాలు ఎప్పుడు తదేక దీక్షతోటి పరిశోధనలు జరిపించే ప్రయత్నం చేయాలి. అందుకు కావాల్సిన ఫండ్స్ సైతం కూడా ఏర్పాటు చేయాలి. విజయ్, ఎస్, మొత్తంగా శ్రీనివాస్ అంటే ఈ విషయాన్ని మనం ఒకసారి పూర్తిగా విశ్లేషించుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి అనేక కారణాలు కూడా కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉంది, ప్రజల నిర్లక్ష్యం కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా సర్దిద్దుకుంటే భవిష్యత్తులో అంటే రాబోయే సమీప భవిష్యత్తులో అయినా కూడా ఈ ఢిల్లీ కావచ్చు, లేకపోతే మనం చెప్పుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నగరాల్లో కావచ్చు, ఎంతవరకు దీనిని అరికట్టే అవకాశం ఉంది, అది ఎంతవరకు సాధ్యపడుతుంది, భారతదేశం లాంటి ఒక దేశంలో ఎంతవరకు సాధ్యపడుతుంది? అంటే భారతదేశం లాంటి దేశాల్లో ఇది సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు కనుక తలుచుకొని ఇది చేయగలిగినట్లయితే, ప్రజలందరూ ఒక మాట మీద ఉన్నట్లయితే సాధ్యమయ్యే అవకాశం మాత్రం ఎంత దూరంలో లేదు. అందరూ కలిసి ఒక మాట అనుకున్నట్లయితే డెఫినెట్ కోవిడ్ సమయంలో ప్రజలందరూ ఎట్లయితే ఒక మాట మీద ఉన్నారో, ఇట్లాంటి సందర్భాల్లో కూడా ప్రజలందరూ ఒక మాట మీద ఉండి ప్రభుత్వాలు కావాల్సినటువంటి పరిశోధనలు జరిపి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాలను కనుక ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని మనం నిర్మూలించేటువంటి అవకాశం మాత్రం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. ఎందుకంటే అన్ని అంశాలని కూడా మీరు ప్రస్తావించారు, అసలు కారణాలు ఏంటి, అదేవిధంగా ఏ విధంగా అరికట్టుకోవాలి అనేటువంటి విషయాల్ని కూడా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. మొత్తంగా చూస్తున్నాం కదా, కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, ఈరోజు ఢిల్లీకి ఆ పరిస్థితి ఉండుండొచ్చు, కాకపోతే రేపు అది మన నగరానికి కూడా వ్యాప్తించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా కానీ ఒకవైపు పారిశ్రామీకరణ పేరుతో జరుగుతున్నటువంటి వ్యర్థాలు కావచ్చు, లేకపోతే ఆ గాలి కాలుష్యాన్ని అరికట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఇటు నగరంలో ఎక్కువగా ఇష్టారీతిన వాహనాలను నడుపుతూ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకోకుండా, ఎందుకంటే ఇతర దేశాల్లో ఈరోజు చాలా అభివృద్ధి చెందినప్పటికీ కూడా సైక్లింగ్ చేస్తూ సైకిల్ పైన ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే సైకిల్ పైన ఇతర అవసరాల కోసం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో అటువంటి మార్పు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా జల కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పారిశ్రామిక వ్యర్థాలని అనవసరంగా నీటిలోకి విడుదల చేయడం తగ్గించుకోవాలి. దాంతోపాటుగా డ్రైనేజీ వ్యవస్థని కూడా సరిదిద్దుకుంటే ఈ ఏదైతే కాలుష్యం ఉందో జల కాలుష్యం, దానికి కొంతవరకు చెక్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. డెఫినెట్గా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మూసీ నదికి సంబంధించి ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అటువంటి దారుణ పరిస్థితి హైదరాబాద్కి రాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది యమునా నదికి ఉండేటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.